మన అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ బెడ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో దాని మీద చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఒకళ్ళైతే అది పిండి మిల్లిలా ఉందంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ లా ఉందంటున్నారు, అమెజాన్ ప్రొడక్ట్ వర్సెస్ స్నాప్టాల్ చీప్ ప్రొడక్ట్ అని, ఒకళ్ళేమో ఇడ్లీ గిన్నె సెట్ లా ఉందంటారు. అమరావతి క్వాంటమ్ వాల్యూ ఇనిషియేటివ్ లో భాగంగా క్రియేట్ చేసింది ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్ అండ్ రీసెర్చ్ ఎకో సిస్టమ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మన నార్మల్ కంప్యూటర్స్ లో 0 కానీ 1 కానీ ఏదో ఒక ఆపరేషన్ అయితే పెర్ఫామ్ అవుతుంది. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో వచ్చేసి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి ఒకసారి పెర్ఫామ్ అవుతాయి. అంటే 0 and 1 ఒకేసారి ప్రాసెస్ అవుతాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ లో. ఇది కంప్లీట్లీ సూపర్ కంప్యూటర్ అయితే కాదు. ఇది రీసెర్చ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ అండ్ ఫ్యూచర్ కంప్యూటర్ బిల్డింగ్ కోసం అయితే యూజ్ చేయడానికి అక్కడ మనకు రెఫరెన్స్ మోడల్ గా అయితే క్రియేట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ లో 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ అయితే ఉన్నాయి. ఇంకోటేమో Q1 అయితే లాంచ్ చేశారు. ఒకటేమో SRM యూనివర్సిటీ అమరావతిలో, ఇంకోటేమో మయూరి మేధా టవర్స్ లో సెట్ చేశారు. ఇది ఎందుకు -273 degrees టెంపరేచర్ లో సెట్ చేశారు అంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్యూబైట్స్ లో ఉంటాయి. సో హీట్ ఉంటే ఇవి వైబ్రేట్ అవుతాయి. సో దానివల్ల ఆ వైబ్రేషన్ వల్ల క్యూబైట్స్ అనేవి డిస్టర్బ్ అయ్యి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వవు. సో సమ్ ఎర్రర్స్ కానీ లేకపోతే డేటా మిస్ మ్యాచెస్ కానీ ఇవన్నీ వస్తాయి. సో అందుకే ఆల్మోస్ట్ అబ్సల్యూట్ 0 టెంపరేచర్స్ లో ఇదైతే వర్క్ చేస్తుంది. అప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా దానికి స్టేబుల్ గా ఉంటుంది. రోల్స్ చేయడం ఈజీ, కానీ ఆ క్వాంటమ్ కంప్యూటర్ తేవడం ఎంత కష్టమో ఆ తెచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ జాబ్స్, క్రోర్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసేస్తాయి అంటే చెప్పలేం. ఇది 1 year పట్టొచ్చు, జాబ్స్ క్రియేట్ చేయడానికి 2 years పట్టొచ్చు, కానీ ఫ్యూచర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేస్తున్నప్పుడు అందరూ అలాగే అన్నారు, అక్కడ ఎవడు ఉంటాడు హైదరాబాద్ లో, ఈ ఐటీ జాబ్స్ ఏంటి, అవేంటి ఇవేంటి అన్నారు. ఇప్పుడు ఆయన విజనరీ అంటున్నారు.